పరిశుద్ధ నామమును మహిమ కలుగాక. యేసుక్రీస్తు అత్యున్నతమైన మహిమగల నామములో దేవుని బిడ్డలారా మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. నేటి దినమునకైన వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనముల వరకు గమనించినట్లయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండినట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివైయున్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పాను. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తర్వాతి వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే అబ్రహాంతో దేవుడు చెప్పేటటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, నీకు నాకు నిబంధన ఉంది, కానీ ఆ నిబంధన నిత్య నిబంధనగా చేయాలని నేను ఆశపడుతున్నాను. నీ తర్వాత నీ సంతానమును కూడా ఆ యొక్క నిబంధనను స్థిరపరచాలని ఆశపడుతున్నాను. వారితో నిత్య నిబంధన చేయాలని నేను ఇష్టపడుతున్నాను. అయితే మీరు చేయవలసింది ఏంటంటే, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందాలి. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మరి ప్రతి మగవాడు సున్నతి పొందాలి అని దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే సున్నతి పొందినప్పుడు అది చాలా బాధగా ఉంటుంది. వారి గోప్యాంగ చర్మమును కట్ చేసినప్పుడు దేవుని బిడ్డలారా చాలా బాధగా వేదనగా ఉంటుంది. మరి దాన్ని ఎందుకు చేయమంటున్నాడు? అది మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎలాగ మనం అన్వయించుకోవాలి అని గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ప్రతి మగవాడు అంటే అర్థం ఏంటంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 32-33 వచనాలు చదువుకుందాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగునందును. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ప్రభువును అంగీకరించేటప్పుడు మనుషుల ఎదుట ఒప్పుకోవాలంట. ఈయనే నా ప్రభువు, యేసుక్రీస్తే రక్షకుడని మనుషులందరి ఎదుట ఒప్పుకోవాలి. దానినే మరి మగతనం అంటారు, లేకపోతే ధైర్యం అంటారు. ధైర్యంగా యేసు ప్రభువును ప్రజల మధ్యలో ఒప్పుకోవడం దేవుని బిడ్డలారా అది మగవారికి ఉండేటువంటి లక్షణం. అందుకని ప్రతి మగవాడు సున్నతి పొందాలి అని దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో అనేక మంది రహస్య క్రైస్తవులని చెప్పబడేవారు ఉంటున్నారు. వారికి యేసుప్రభు అంటే ఇష్టమే, ఆయనే రక్షకుడని తెలుసు, పబ్లిక్గా ఒప్పుకోలేకపోతున్నారు. అది దేవుని బిడ్డలారా మగవారికి ఉండవలసిన లక్షణం కాదు, లేకపోతే అది ఒక దేవుని కోసం చేసేటటువంటి ఒక ధైర్యమైన సాహసం కాదు అది. కనుక దేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభువును ధైర్యంగా ఒప్పుకోవాలంట. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును అంటున్నాడు. మనుషుల ఎదుట మనం ఒప్పుకోవాలి దేవుని బిడ్డలారా. 28వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని
ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడి. దినాల్లో మరి బంధువులకు భయపడేవారు, స్నేహితులకు భయపడేవారు, మరి సమాజానికి భయపడేవారు ఎంతోమంది ఉన్నారు. దేని బిడ్డలారా, అది ధైర్యంతో కూడిన పని కాదు. వాక్యం ఏం రాయబడిందంటే, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడి. అనగా మనుషులకు భయపడొద్దు. నా నిమిత్తం దేవుని యొక్క నామమును, యేసయ్య నామాన్ని ఒప్పుకునే విషయంలో మనుషులకు మనం భయపడకూడదంట దేని బిడ్డలారా. కారణం, మనుషులు ఒకవేళ చంపితే మన దేహాన్నే చంపగలరు. కాబట్టి దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు అని దేని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 10:22 వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు, అంతవరకును సహించిన వాడు రక్షింపబడును. యేసయ్య నామాన్ని మనం అంగీకరించినప్పుడు దేవుని బిడ్డలారా అనేకుల చేత దూషించబడతాం, అవమానపరచబడతాం. వాటికి మనం భయపడకూడదు. ఇదే దేవుని బిడ్డలారా మగవారి యొక్క లక్షణం. కనుక ప్రతి మగవారు సున్నతి పొందాలి అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. ఎవరైతే యేసు ప్రభు నామమును ఒప్పుకున్నారో ఆయనే రక్షకుడని, ఆయనే విమోచకుడని, ఆయనే మన పాపం నుంచి మనల్ని రక్షించే రక్షకుడని ఎవరైతే యేసు ప్రభువును ఒప్పుకున్నారో ఆ ప్రతి మగవాడు ఏం చేయాలంట? సున్నతి పొందాలి. సున్నతి పొందినప్పుడు దేని బిడ్డలారా గమనించినట్లయితే, ఆ గోప్యాంగ చర్మం కట్ చేసినప్పుడు భయంకరమైనటువంటి బాధ, వేదన, కొన్ని దినముల వరకు ఆ బాధ ఉంటుంది. ఆదికాండం 34వ అధ్యాయము 24, 25 వచనాలు గమనించినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, యాకోబుకు 12 మంది కుమారులు కాక ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరు దీనా. ఈ దీనా ఏం చేసిందంటే, షెకెము ప్రాంతంలో మరి ఆ దేశాన్ని చూడడానికి వెళ్ళొద్ది. అప్పుడు హివ్వీయుడైన హమేరు కుమారుడు షెకెము ఏం చేస్తాడంటే, ఆమెను పట్టుకుని ఆమెతో పాపం చేస్తాడు, ఆమెను బలాత్కారం చేస్తాడు. ఈ విషయము దేవుని బిడ్డలారా మరి ఇశ్రాయేలు కుమారులైనటువంటి వారు దాన్ని తట్టుకోలేకపోతారు, ఓర్చుకోలేకపోతారు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక ప్లాన్ చేస్తారు. ఈ యొక్క షెకెము ఈ దీనాను పెళ్లి చేసుకోవాలని వచ్చి అడిగితే, మీరు సున్నతి పొందితేనే మేము చేసుకుంటాం, లేకపోతే లేదు అని చెప్పినప్పుడు దేని బిడ్డలారా ఆ షెకెము దీనా మీద ఎక్కువ మనస్సు పెట్టాడు గనుక, ప్రేమించాడు గనుక ఆమె నిమిత్తము సున్నతి చేయడానికి ఇష్టపడ్డాడు. మీరు మాత్రమే కాదు, మీ ఊరి వారందరూ సున్నతి చేయించుకోవాలి అని చెప్పి దేవుని బిడ్డలారా వీరు అడుగుతారు. అప్పుడు వారు నిజమే అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఊరి వారందరూ సున్నతి చేయించుకుంటారు. సున్నతి చేయించుకొని 3వ దినమందు వారు బాధపడుతుండగా, ఇప్పుడు అదే మనం చదువుకోబోయే వాక్యం 34వ అధ్యాయం 24వ వచనం. హమేరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళుచున్న వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బహుబాధపడుచుండగా. దేవుని బిడ్డలారా సున్నతి పొందినప్పుడు బహుబాధ కలుగుతుంది. అయితే దేవుడు మరి మీరు సున్నతి పొందాలి, ప్రతి మగవాడు సున్నతి పొందాలి అని చెప్తున్న ఆత్మీయ అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా మనం చేసిన పాప నిమిత్తం మనం బాధపడాలి. అదే సున్నతి అంటే. కన్నీరు కారవాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా పశ్చాత్తాపడాలి. గమనించినట్లయితే కీర్తన గ్రంథము 38వ కీర్తన 18వ వచనం గమనించినట్లయితే, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. దేవుని బిడ్డలారా చేసిన పాపాన్ని గురించి విచారపడుతున్నాడంట, దిగులు పడుతున్నాడంట. ఇంకా కూడా మనం గమనించినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చదివినట్లయితే, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగెను.
ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలను తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. తన్బిడ్లారా గమనించినట్లయితే యేసయ్య ఒక చోటికి భోజనానికి వెళ్ళాడు, ఒక పరిసయ్యుని ఇంటికి. ఆ పరిసయ్యుని ఇంటికి యేసయ్య వచ్చాడని ఒక పాపాత్మురాలు విని ఆమె దేవుని బిడ్డలారా యేసయ్య దగ్గరకు వెళ్ళి ఆయన పాదముల మీద పడి కన్నీటితో ఆయన పాదాలు కడిగిందంట. దేవుని బిడ్డలారా కన్నీళ్లతో అనగా ఆమె యొక్క పాపాన్ని బట్టి ఆమె బాధపడుతుంది, ఆమె పాపాన్ని బట్టి ఏడుస్తుంది, ఆమె పాపాన్ని బట్టి కన్నీరు కారుస్తుంది. దేవుని బిడ్డలారా దుఃఖపడుతోంది. యేసయ్య పాదాలు కడిగేంతగా కన్నీళ్ళు వచ్చాయంటే ఎంతగా ఏడ్చుంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ పరిసయ్యుడు యేసయ్య పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదంట యేసయ్య వచ్చినప్పుడు. కానీ ఈమెం చేసిందంట, ఆమె కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగిందంట. దేవుని బిడ్డలారా అంత మాత్రమే కాదు, ఆయన యొక్క పాదాలు ముద్దు పెట్టుకుంటుందంట. దేవుని బిడ్డలారా ఒక విలువైన అత్తరుని తీసుకొచ్చి యేసయ్య పాదాలకు పూసిందంట. దేవుని బిడ్డలారా అనగా దుర్వాసన కొడుతున్న నా జీవితాన్ని బాగు చేసే నీ పాదాలు ఈ అత్తరుతో సమానమయ్యా, ఈ సువాసన కలిగినటువంటి జీవితాన్ని నాకు ఇవ్వగలిగిన దేవుడు అని యేసయ్య పాదాల మీద పడి కన్నీరు కాడుస్తున్నట్టుగా వాక్యం చూస్తున్నాం. అందుకే లూకాసు వార్త 7:47 యేసయ్య ఏమంటాడంటే, ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించున్నాడు. కానీ ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది, కన్నీళ్లతో నా పాదాలు కడిగింది, తన పాపములు ఒప్పుకుంది, తన పాపం నిమిత్తం పశ్చాత్తాపడింది, ఏడ్చింది, దుఃఖపడుతోంది. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది, నా పాదములు ముద్దు పెట్టుకుంటుంది. కారణం ఆమె పాదములైతే పాపానికి నడిపించాయి, నా పాదములైతే పరిశుద్ధమైన పాదములు. కనుక నా పాదమును ముద్దు పెట్టుకొని దుఃఖపడుతూ ఉంది, బాధపడుతూ ఉంది అని చెప్తూ ఉండడం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే చివరిలో యేసయ్య ఏమంటాడంటే ఆమెతో, అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గల దానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. దేవుని బిడ్డలారా యేసయ్య పాదాలు కన్నీటితో కడిగింది, ఏడుస్తూ ఉంది, దుఃఖపడుతూ ఉంది, తను చేసిన పాపాన్ని బట్టి దేవుని బిడ్డలారా పశ్చాత్తాపడుతూ ఉంది. దావీదు కూడా తను చేసిన పాపాన్ని బట్టి దేవుని బిడ్డలారా పరుపు తేలిపోయేంతగా ఏడ్చేవాడని వాక్యం మనం చూస్తున్నాం. పేతురు యేసయ్యను ఎరగనని చెప్పిన దాన్ని బట్టి దేవుని బిడ్డలారా మరి కోడి కూసినప్పుడు సంతాపపడి ఏడ్చినని రాయబడింది. అంత మాత్రమే కాదు, పేతురు ఎప్పుడు కూసినా కోడి కూత ఎప్పుడు వినబడినా పేతురు ఏడ్చేవాడంట. దేవుని బిడ్డలారా తన పాపమును బట్టి. ఎలాగో సున్నతి చేస్తే ఒక వ్యక్తికి బాధ కలుగుతుందో, ఒక వ్యక్తి తన పాపమును రియలైజ్ అయినప్పుడు, తన పాపాన్ని గుర్తెరిగినప్పుడు, తన పాపాన్ని తెలుసుకున్నప్పుడు, అయ్యో నేను పాపిని అని పశ్చాత్తాపడినప్పుడు అతనిలో కూడా బాధ కలుగుతుంది. కనుకనే మీలో ప్రతి వాడు కూడా సున్నతి పొందాలి, మీ పాపాల గురించి ఏడవాలి, పశ్చాత్తాపడాలి అని యేసయ్య చెప్పడం మనం చూస్తున్నాం. దాని వల్ల అంత మాత్రమే కాదు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:9-10 మనం గమనించినట్లయితే, పేతురు ఒక పత్రిక రాస్తాడు ఈ యొక్క విశ్వాసులకు. దేవుని బిడ్డలారా ఆ పత్రిక వారు చదువుకొని ఏడుస్తూ ఉంటారంట. వారి పాపము వారికి బయలుపరచబడి పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉంటారంట. అందుకు పౌలు ఏమంటాడు చూడండి,
మీరు దుఃఖపడితేరని సంతోషించట్లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించుచున్నాను. నేను రాసిన ఉత్తరానికి మీరు దుఃఖపడ్డారని నేను సంతోషించట్లేదు, కానీ దుఃఖపడి మీ మనసు మార్చుకున్నారు, మారు మనసు పొందారు, అందుకు నేను సంతోషిస్తున్నాను. ఏలైనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడతారు. 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగుజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుజేయును. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈ దేవుని యొక్క మాటలు విని చదివి మీరు దుఃఖపడ్డారు. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. మీకై మీరు ఏడవలేదు, కానీ దేవుడే మీ హృదయంలో క్రియ చేశాడు. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు మీకు కలుగు చేసింది. 11వ వచనం, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించును చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటారు. దేని బట్ల ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో, ఎప్పుడైతే ఏడ్చారో, ఎప్పుడైతే దుఃఖపడ్డారో, ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైన దుఃఖం వారిలో క్రియ జరిగించిందో, దేని బిడ్డలారా వారు నిర్దోషులై ఉన్నారని రుజువైందంట. సున్నతి అంటే ఇది దేవుని బిడ్డలారా. తెలిసి తెలియక మన జీవితంలో చేసిన ప్రతి దోషమును బట్టి, ప్రతి అతిక్రమమును బట్టి దేవుని సన్నిధిలో దుఃఖపడమే, బాధపడమే. దేవుని బిడ్డలారా, నెహెమ్యా కొన్ని దినములు ఏడ్చాడంట, మా పాపములు క్షమించయ్య, మా దోషములు, మా అతిక్రమములు క్షమించయ్య అని. దానియేలు దేవుని బిడ్డలారా తన ప్రజల పాప నిమిత్తం, తన పాపం నిమిత్తం ఏడ్చాడు. దానియేలు అసలు దేవునికి బహుప్రియుడు. దానియేలు ఏం పాపం చేయలేదు, నెహెమ్యా ఏం పాపం చేయలేదు, కానీ ప్రజల యొక్క పాపములు వారి మీద వేసుకుని వారు పశ్చాత్తాపడ్డారు. మరి దేవుని బిడ్డలారా, మనం చేసిన పాపాలకి ఇంకా మనం ఎంత ఏడవాలి, ఎంత కన్నీరు కారవాలి, ఎంత బాధపడాలి. కనుక దేవుని బిడ్డలమైన మనము ఈ దినాలలో దేవుని బిడ్డ ఎలాంటి సున్నతి పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు, ఇలాంటి పశ్చాత్తాపడాలని దేవుని బిడ్డలారా దేవుడు ఆశిస్తున్నాడు. ఆఖరిగా గమనించినట్లయితే ఆదికాండం 17వ అధ్యాయంలో 14వ వచనాన్ని గమనించినట్లయితే, సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును, వాడు నా నిబంధనను మీరి ఉన్నాడు అని అబ్రహాముతో చెప్పాను. దేవుని బట్ల ఎవరైనా సున్నతి పొందకపోతే, ఎవరైనా పశ్చాత్తాపడకపోతే, ఎవరైనా తమ పాపముల గురించి అడవకపోతే వారు దేవుని బిడ్డలారా జనులలో నుంచి కొట్టివేయబడతారంట, వారు లెక్కలో రారంట. కారణం వారు నిబంధనను మీరి ఉన్నారు, పశ్చాత్తాపడలేదు, పాపాలు ఒప్పుకోలేదు, వారి పాపను బట్టి సంతాపపడలేదు, ఏడవలేదు. దేవుని బిడ్డలు అందుకే వాక్యం రాయబడింది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుందంట. ఇది నెల మనం ఈ సున్నతి పొందకపోతే మనము దేవుని బిడ్డల్లో నుంచి, దేవుని ప్రజల్లో నుంచి కొట్టివేయబడతాం. దేవుని ప్రజల్లో లెక్కలోకి రాము దేవుని బిడ్డలారా. అందుకే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనంలో యేసు ఏమంటాడంటే, జయించువాడు అలాగు నా తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం, ఎవరైతే అందరి ఎదుట నా నామాన్ని ఒప్పుకుంటారో వారిని నేను నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను, దూతల ఎదుట ఒప్పుకుంటానని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ సున్నతి పొందిన వారిని తండ్రి అయిన దేవుడు రేపటి దినమందు తండ్రి ఎదుట, దూతల ఎదుట ఒప్పుకుంటాడంట. వారికి తెల్లని వస్త్రములు ఇవ్వబడతాయంట, వారి పేరు జీవగ్రంథం నుంచి ఎంత మాత్రం తుడిపి పెట్టను అంటున్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఈ దినాల్లో ఈ ఆత్మ సంబంధమైన సున్నతి మనం పొందవలసిన వారమై ఉన్నాం. మన పాపముల గురించి పశ్చాత్తాపడవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, నా బాల్య పాపములు క్షమించుము అని దావీదు ప్రార్థించడం మనం చూస్తున్నాం. నా తల్లి గర్భంలోనే నేను పాపములు పుట్టినవాడును,
పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అని ఏడవడం మనం చూస్తున్నాం. కనుక మన జీవితంలో 2 పాపాలు మనల్ని వెంటాడుతున్నాయి. ఒకటి జన్మ పాపం, రెండవది మనం చేసిన కర్మ పాపం. ఈ 2 పాపాలు క్షమించబడడానికి దేవుని బిడ్డలారా మనము ఆత్మ సంబంధమైన సున్నతి అయిన పశ్చాత్తాపడాలి. ఆత్మ సంబంధమైన సున్నతి అయినటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందుకోవాలి. అప్పుడే మనం సున్నతి పొందిన వారిలో దేవుని బిడ్డలారా ఉంటాము, వారి లెక్కలో ఉంటాం. దేవుని బిడ్డలారా ఈ నిత్య నిబంధన యేసయ్య మనతో చేస్తానంటున్నాడు. కనుక పశ్చాత్తాపడదామా, జ్ఞాపకంకు తెచ్చుకుని దేవుని బిడ్డలారా మన జీవితంలో ఎక్కడెక్కడ తప్పిపోయి, ఎక్కడెక్కడ దారి తొలగామో, ఎన్ని అబద్ధాలు ఆడామో, ఎన్ని దేవునికి విరోధమైన కార్యాలు చేసామో, ఎన్ని గర్వపు మాటలు మాట్లాడామో, ఎంతగా దుర్మార్గంగా జీవించాము, వీటన్నిటిని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఏడుద్దాం, కన్నీరు కారుద్దాం. ఇట్టి ఆత్మ సంబంధమైన సున్నతిని పొంది దేవుని బిడ్డలారా దేవుని ప్రజల్లో లెక్కింపబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.